గాయాలతో పడి ఉన్న క్రిష్‌ని చూసి అక్కడ ఉన్న సత్యకైతే చాలా బాధ అనిపించి అక్కడ ఉన్న ఫస్ట్ ఎయిడ్ బాక్స్‌నయితే తీసుకొని వచ్చి క్రిష్ దగ్గర కూర్చొని అయితే ఆ బ్లడ్‌నయితే అలా తుడుస్తూ ఉంటుంది. అలా కాటన్‌తో అయితే మొత్తం బ్లడ్‌ని తుడిచి తనకి ఫస్ట్ ఎయిడ్‌నయితే చేస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న సత్య అయితే మీరు నా మీద చూపించేది ప్రేమ అనుకుంటున్నారు. కానీ ఆ ప్రేమ మిమ్మల్నే తినేస్తుంది. నన్ను బాధ పెడుతున్నారు. మీరు బాధపడుతున్నారు అని చెప్పేసి అయితే క్రిష్‌ని చూసి బాధపడుతూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న సత్య అయితే ఎందుకు మీరు ఇలా చేస్తున్నారు? ఎందుకు ఇలా తయారవుతున్నారు? మీరు నన్ను ప్రేమించానని చెప్పారు. నన్ను పెళ్లి చేసుకున్నారు. కానీ నన్ను బాధ పెడుతున్నారు. మీరు బాధపడుతున్నారు అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఇంతలో క్రిష్ వాళ్ళ అమ్మ, నాన్న అయితే అక్కడికి వస్తూ ఉంటారు. అయ్యయ్యో! నా కొడుక్కి ఏమైంది? ఏం చేశావే నువ్వు? అని చెప్పేసైతే సత్యని చూసి అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న సత్య అయితే నేనేం చేశాను అత్తయ్య? రాత్రి ఆయన ఇలాగే వచ్చారు అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న క్రిష్ వాళ్ళ నాన్న అయితే మాకు చెప్పాలి కదా మరి నువ్వు ఏం జరిగిందో అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న సత్య అయితే చెప్పడానికి కూడా నాకు టైం లేదు మావయ్య అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న డాక్టర్ అయితే సరేనమ్మా జరిగిందేదో జరిగింది. ఇదిగో అంతా బాగానే ఉంది. ఈ టాబ్లెట్స్ 4 గంటలకు ఒకసారి వెయ్యి అని చెప్పేసైతే అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న మహదేవయ్య అయితే అక్కడ ఒక గీతనైతే చూసి ఏంటి గీత అని చెప్పేసైతే చూస్తూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న సత్యని పిలిచి ఏంటి గీత ఇండియా, పాకిస్తాన్ బోర్డర్‌లా ఉంది. ఏంటి గీత అసలు విషయం ఏంటి అని చెప్పేసైతే గట్టిగా నిలదీస్తూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న సత్య అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. ఇప్పుడు ఏం చెప్పాలి మామయ్యకి అని చెప్పేసైతే చాలా భయపడిపోతూ ఉంటుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.